హాయ్ అందరికీ. చిరునవ్వుతో భర్తకు కాఫీ కప్ అందించి ఇంతలో తోటికోడలు పిలుపు వినబడేసరికి బయటకు వెళ్ళడం లక్ష్మి కొద్దిసేపటికి ఎర్రగా కందిన మోహంతో విసివిసిలాడుతూ లోపలికొచ్చింది. అసలు మీ వదిన ఏమనుకుంటుంది? వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్ప అయితే తనకి గొప్ప, తన గొప్ప తన దగ్గరే ఉంచుకోమనండి. ఇలా ఎదుటివారిని బాధ పెడితే ఏమొస్తుందో ఆ మహాతల్లికి. సందు దొరికితే చాలు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్ప డప్పు కొట్టుకోవడమే సరిపోతుంది. భార్య బాధను గమనించిన సురేష్ భార్య దగ్గరకు వచ్చి, ఏమైందోయ్, బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళావు, లోపలికి వచ్చేప్పుడు ఇంత కోపంగా ఉన్నావు, ఏమైందో మీకు ఇంకా అర్థం కాలేదా? ఇదంతా మీ వదిన చలవే. పెద్దేదో పనున్నట్టు బయటకు పిలిచిందా? నేను కట్టుకున్న చీర చూసి చీర బాగుంది, ఎంత, ఎక్కడ కొన్నావు అని అడిగింది. 500 మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అన్నాను. అంతేలే, మీ వాళ్ళు అంతకన్నా గొప్ప చీర పెడతారా ఏంటి అని దెప్పి పొడిచింది. అసలు నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆవిడ పద్ధతి. ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మగారి గొప్పలు చెబుతూ నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా నా మొహం మీదే అనేసింది అంటూ ముక్కు తుడుచుకుంది లక్ష్మి. పుట్టింటి నుంచి బోలెడు కట్న కానుకలు, చీరసారలు తెచ్చుకున్న వదినగారి ప్రవర్తనకు ఆమెను మనసులోనే అసహించుకుని భార్య చెంపల మీద తడిని తుడుస్తూ, మా వదిన పద్ధతి మొదటి నుంచి చూస్తూ కూడా నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? అయినా మా వదిన ఎంత ఖరీదైన చీరలు కట్టుకున్నా, ఎన్ని నగలు వేసుకున్నా, నువ్వు ఒక సాధారణమైన చీర కట్టుకున్నా నీ మొహంలో ఉండే లక్ష్మీ కళ తనలో ఉండదు. నాకు తెలిసి అదే తన బాధ. నా లక్ష్మి అందం అలాంటిది మరి అంటూ భార్య చేతులను దగ్గరకు తీసుకుని ఆమెను అనునయిస్తూ అన్నాడు సురేష్. భర్త మాటలను వింటూ, అయినా ఆవిడ అందని కాదు, కానీ మీ వదినకి ఆవిడ పుట్టింటి వాళ్ళు పట్టు చీరలు, వాటితో పాటు బంగారపు ఉంగరాలు, గొలుసులు లాంటి వస్తువులు పెట్టి పంపుతూ ఉంటారు. అసలు ఆవిడని కాదు, మీరు కానీ కట్నం లేకుండా నన్ను ఏరికోరి పెళ్లి చేసుకున్నప్పుడు తాతకు మించి గొప్ప సంబంధం దొరికిందని కూడా ఆలోచించకుండా మా వాళ్ళు మీతో నా పెళ్లి జరిపించారు. మన పెళ్ళై 3 సంవత్సరాలు గడుస్తుంది. ఎప్పుడు పండక్కి పుట్టింటికి వెళ్ళినా 500 పెట్టి మామూలు చీర పెట్టి పంపుతారు. పోనీ నా సంగతి వదిలేయండి. ఇంటి అల్లుడు, పెద్దింటి వారు, వ్యాపారస్తులు, కనీసం మీకైనా మంచి బట్టలు పెట్టాలి కదా. అత్తగారు తిట్టినందుకు కాదు, కానీ తోటి కొడలు నవ్వినందుకు అన్నట్టు వాళ్ళ పుట్టింటి వారు తనకు పెట్టిన వాటి గురించి కాకపోయినా తోటి కోడలు దెప్పి పొడిచినందుకు ఆమె బాధపడుతుందని ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. భార్య బాధను గ్రహించిన సురేష్, మనకు అస్తమానం ఏవో పండుగలు వస్తూనే ఉంటాయి. మీ వాళ్ళు కూడా వారి స్తోమతకు తగినట్టు మనకు కానుకలు ఇస్తూనే ఉన్నారు. అయినా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని మీ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు అంటూ భార్యను అనునయిస్తూ అన్నాడు సురేష్. మామూలుగా ఉన్నప్పుడైతే భర్త మాటలకు ఏం సమాధానం చెప్పేదో తెలియదు, కానీ బరువెక్కిన గుండెతో ఉన్న లక్ష్మి భర్త మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు లక్ష్మి అన్నయ్య దగ్గర నుంచి ఫోన్. అమ్మా, బావగారు నువ్వు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామన్నయ్య. అదేనమ్మా, ఇంటికి రిపేర్లు మొదలు పెట్టాం కదా, పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చే వారంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాం అనుకుంటున్నాము. నువ్వు బావగారు తప్పకుండా రావాలి. మన బంధువులందరినీ కూడా పిలుస్తున్నారా అన్నయ్య? లేదమ్మా, కొంచెమని దిగితే ఇంటి పనికే బోలెడు ఖర్చు అయింది. దాంతో పెద్దగా హడావిడి చేయదలుచుకోలేదు. ఇంట్లో వారితోనూ ఇరుగు పొరుగు వారితోనూ ముగించేద్దాం అనుకుంటున్నాం. మన బంధువుల్లో ఒకరిని పిలిస్తే మరొకరు అలా పెరుగుతూ పోతారు. పిలిచిన వారికి బట్టలు కాకపోయినా కనీసం మంచి జాకెట్ ముక్కైనా పెట్టి పంపించాలి. అందుకేనమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఓపిక లేక ఉన్నంతలో సింపుల్గా కానిచ్చేద్దాం అనుకుంటున్నాం. అయితే నాకు కూడా జాకెట్ ముక్కే పెట్టి పంపుతారా అంటూ వెటకారమాడింది లక్ష్మి. అయ్యో, అదేంటమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నీకు బావగారికి నాన్నగారు బట్టలు తీస్తానన్నారమ్మా. బట్టలు మీరేం తీయద్దులే అన్నయ్య, మాకు నచ్చినవి మేమే తీసుకుంటాం. తర్వాత మీరు డబ్బులు ఇద్దరు కానీ. అలాగే, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యమ్మా. పనుల హడావిడిలో పడి మీ బావగారికి చెప్పడం మర్చిపోకన్నయ్య. అలా ఎలా మర్చిపోతానురా చెల్లమ్మ, బావగారితో ఇప్పుడే మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు లక్ష్మి అన్నయ్య. ఈసారి ఎలాగైనా నాకు మంచి పట్టు చీర, ఆయనకు బ్రాండెడ్ బట్టలు తీసుకోవాలి అనుకుంటున్న లక్ష్మి మనసులో మళ్ళీ తను అలా చేయడం వల్ల వాళ్ళ పుట్టింటి వారికి ఏదైనా భారం అవుతుందా అన్న ఆలోచన మొదలైంది. కాసేపటికి మళ్ళీ
పెళ్ళైన దగ్గర నుంచి మా వాళ్ళు నాకు పెట్టిందేముంది, ఈ మాత్రం పెట్టగలరులే అనుకుంది. ఆ రోజు ఇంట్లో పని మొత్తం తొందరగా పూర్తి చేసుకుని పక్కింట్లో ఉండే తన స్నేహితురాలు కమలను తోడు తీసుకుని 2-3 షాపులు తిరిగి తనకు మంచి పట్టు చీర, భర్త కోసం బ్రాండెడ్ బట్టలు కొనుక్కొని వచ్చింది లక్ష్మి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలను చూసుకుని మురిసిపోతూ, ఈసారి మా పుట్టింటి వారు పెట్టిన బట్టలు చూసి మా వాళ్ల గురించి నోటికొచ్చినట్టుగా వాగిన మా తోటి కోడలు నోరు మూతపడి కళ్ళు చెదిరిపోవాలి అనుకుంది మనసులో. ఫంక్షన్కి ఒక రోజు ముందే పుట్టింటికి చేరారు లక్ష్మీ దంపతులు. ఇంటికొచ్చిన కూతురు అల్లుడిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు అత్త మామగారు, ఇంకా లక్ష్మి అన్నయ్య వదినలు. ఆ రోజు సాయంత్రం వదనతో కలిసి ఎంతో సంతోషంగా ఇరుగు పొరుగు వారిని వ్రతానికి పిలవడానికి వెళ్ళింది లక్ష్మి. మరునాడు ఉదయం అమ్మా నాన్న అన్నా వదినలు వ్రతంలో పీటల మీద కూర్చునుండగా పట్టుచీర కట్టుకుని ఒళ్ళంతా నాగులతో లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ వచ్చే ముత్తైదులకు ఆహ్వానం పలుకుతున్న కూతుర్ని చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చిన వారందరితోనూ కలుపుగోలుగా సరదాగా మాట్లాడుతున్న అల్లుడిని చూసుకుని మురిసిపోతున్నారు లక్ష్మి పుట్టింటి వాళ్ళు. ఇల్లంతా తిరుగుతూ క్రింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి పైన స్లాబ్ వరకు ఇంత పెద్ద ఇంటికి పనులన్నీ బాగానే చేయించారు. వదిన కట్టుకున్న చీర, తన మెడలోని నగలు చూస్తుంటే అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు అనిపిస్తుంది. నేను ఆ మాత్రం ఖర్చు పెడితే బట్టలు తీసుకోవడం వల్ల అమ్మ వాళ్ళు ఏమీ ఇబ్బంది పడరులే అనుకుంది లక్ష్మి. ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత, అమ్మా లక్ష్మి, బట్టలు ఇలా ఇవ్వమ్మా, బొట్టు పెట్టి చేతిలో పెడతాను అని అడిగిన తల్లికి బట్టలతో పాటు వాటి బిల్లును కూడా చేతిలో పెడుతూ, అమ్మా కొంచెం మంచి బట్టలే తీసుకున్నాను, లేదంటే మా తోటి కోడలు ప్రతిసారి మీరు పెట్టిన బట్టలు చూసి మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతుంది, అందుకని బట్టలు బాగున్నాయమ్మా అంటూ 8,000 బిల్లును చూసి అనుకోకుండా నీళ్లు తిరిగిన కళ్ళను తుడుచుకోవడానికి అప్పటి వరకు భుజం నిండుగా కప్పుకున్న కొంగును తీసి కళ్ళు తుడుచుకుంటున్న తల్లి మెడలోని పసుపు తాడును చూసి కొయ్యబారిపోయింది లక్ష్మి. ఇదేమిటమ్మా, నీ మెడలో ఉండే సూత్రాల గొలుసు నల్లపూసలు ఏమయ్యాయి? పసుపు తాడుందేమిటి? అంటే ఇంటి పనులు చేయించడానికి నీ బంగారం తీసేశారా? వదిన నగలన్నీ అలానే ఉన్నాయి. మీ వదిన నగలన్నీ ఎప్పుడూ అయిపోయాయమ్మా. పాపం, తన మెడలో సూత్రాలు తప్ప మిగిలినవన్నీ గిల్టు నగలే. నీ పెళ్లికి చేసిన అప్పు, మీ అన్నయ్య చదువుకైన అప్పు మొన్నటి వరకు మీ నాన్నగారు తీరుస్తూనే ఉన్నారు. వర్షం వస్తే చాలు ఇల్లు కారిపోతుంది కదా అని ఇంటి పనుల్లోకి దిగాము. కొంచెం అని దిగితే అనుకున్నదొకటి అయ్యిందొకటి. చివరాఖరికి తడిసి మోపెడయ్యింది. మీ అన్నయ్య ఆఫీసులో లోన్ తీసుకున్నాడు. మీ వదిన నగలన్నీ అమ్మేశాడు. అయినా మొన్న ఇంకా డబ్బు అవసరం పడితే నా బంగారం ఇచ్చి అమ్మమన్నాను. మీ అన్నయ్యకు అమ్మడానికి మనసు రాక తాకట్టు పెట్టాడు. ఇప్పుడు నెల నెల వాడి జీతంలో లోన్ డబ్బు కట్ అవుతుంది. ఓవైపు పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు, మరోవైపు మా వైద్యం ఖర్చులు. పాపం కింద మీద పడి వీటి నుంచి బయటపడేసరికి వాడి పిల్లలు పెళ్ళిడికి వచ్చేస్తారు. అయినా అప్పులు చేసి ఇంటిని నిలబెట్టుకుంటే ఆ పైన వడ్డీలు బోలెడవుతాయి. ఆడవారికి నగలుండేది అవసరానికి ఆదుకోవడానికే కదా, అందుకే ఇలా చేశాం అంటున్న తల్లి మాటలకు పొంగుకొస్తున్న దుఃఖాన్ని తల్లి కంటపడకుండా దాచిపెట్టి గదిలోకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది లక్ష్మి. ఛీ, తన పుట్టింటి వారి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే వాటి గురించి ఆలోచించకుండా వారి మీద మరింత భారం వేశాను అనుకుంది. భార్యను చూసి ఏమైంది లక్ష్మి అంటూ వచ్చిన భర్తతో తన పుట్టింటి వాళ్ళ పరిస్థితి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది లక్ష్మి. మీ వదినకు బుద్ధి చెప్పాలని ఆలోచించానే కానీ దానివల్ల మా వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నానని అనుకోలేదండి. ఈ డబ్బు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేయినా అంది. వద్దు, వాళ్ళు బాధపడతారు. సంవత్సరం పొడుగునా ఏవో పండుగలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు మనల్ని పిలుస్తూనే ఉంటారు. రాకపోతే వాళ్ళు బాధపడతారని మనం వస్తే వచ్చిన ప్రతిసారి మన కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే వాళ్లకు తలకు మించిన భారం అవుతుంది అంటూ తన పుట్టింటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడుతున్న భర్త మాటలు లక్ష్మి మనసులో పశ్చాత్తాపాన్ని కలిగించాయి. సురేష్ బ్యాగ్ ఓపెన్ చేసి దానిలో నుంచి ₹1,00,000 తీసి, నీతో అనకపోయినా మీ వారి పరిస్థితిని నేను ఊహించాను, అందుకే నా వంతు సాయంగా ఈ డబ్బు తీసుకొచ్చాను. ప్రస్తుతం మీరు అమ్మ వాళ్ళకి కాస్త సాయంగా ఉంటుంది. లక్ష్మి, మీరు ఇచ్చినా వారు తీసుకోరు అంది. వాళ్లకు ఎలా ఇవ్వాలో ఏం చెప్పాలో నాకు తెలుసు, అది నేను చూసుకుంటాను, నువ్వు నాతో రా అన్న భర్త వెనకాల తేలికైన మనసుతో అడుగులు వేసింది లక్ష్మి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.